షామీర్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పోర్టల్ అంతా అవకతవకలన్నీ బట్టగాల్సి మీదేసి దానికి భూభారతి అని పేరు పెట్టారు. ఇక చూడని కథ. భూభారతి అని పేరు పెట్టి చాబిని ఎవరి దగ్గర పెట్టిండు? పొంగులేటి శ్రీనివాస్ దగ్గర పెట్టిండు. దానికన్నా ముందు ఇంకో కుంభకోణం జరిగింది. అది అసలు కుంభకోణం. మళ్ళా నా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన కొంచెం అర్థం అవుతుంది, మనకు అర్థం కాదు. ఆ కుంభకోణం ఏందయ్యా అంటే, అసలు ముఖ్యమంత్రి జనరల్ గా దేశాల ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. అంటే పోలీసు అనే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసులు నా కంట్రీలోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది, మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు క్లోజ్ దోస్తు పొంగులేటిని పెట్టాలి. పొంగులేటి నేనేమో పోలీసులను కంట్రోల్లో పెట్టుకుంటా, నేను అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటా, నువ్వు కలెక్టర్లు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఆర్టీఓలను కంట్రోల్లో పెట్టుకో అని పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చాడు. ఇక మూడవది, మన దందా అంతా బయటికి తెలిస్తే ఎట్లా? తెలియని ఎవరి ద్వారా తెలియాలి? పత్రికల ద్వారా తెలియాలి, ఛానళ్ల ద్వారా తెలియాలి. అందుకొరకు ఈ పత్రికలను, ఈ ఛానళ్లను కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది. అదే సమాచార పౌర సంబంధాల శాఖ. అర్థమైందా మీకు? ఆ సమాచార పౌర సంబంధాల శాఖను మళ్ళా పొంగిలేటి చేతుల్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఇంత వరులుతున్నా, మళ్ళా నిత్యసేపు వరలిండు, అదేవిధంగా లక్ష నిత్యసేపు వరలిండు. ఇవన్నీ పత్రికలు రావు. ఓపెన్ చెప్తున్నా. ఒక నమస్తే తెలంగాణలో వస్తాయి, తెలంగాణ టుడేల్లో వస్తాయి, తెలంగాణ న్యూస్లో వస్తాయి, టీ న్యూస్లో వస్తాయి. వేరే దాంట్లో రానియరు. ఇక ఎందుకు రానియరు? బిడ్డ నువ్వు ఇది రాస్తే నీ లైసెన్స్ రద్దు, బిడ్డ నువ్వు ఇది రాస్తే నీకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యా, ఎవరైతే నాకు ఫేవరబుల్ గా రాస్తారో వాళ్ళకే ఇస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఇలా బొమ్మరాజపేట రైతులు ఇంత ఘోరంగా కొట్లాడుతున్నారు. ఒక్క రోజన్నా వచ్చిందనండి పేపర్లలో? నాకైతే రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇదే ఏరియాకు చెందిన రైతులు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు అండి. నాకైతే నిజంగా బాధ అనిపించింది. ప్రజల న్యూస్ పత్రికా విలేకరులు రాసి నిజం వైపు అని వీళ్ళు ట్యాగ్ లైన్లు పెట్టుకునే, మేము ఎంత ధైర్యం ఆంధ్రజ్యోతి కానీ ఒక ఆయన రాస్తాడు, మేము ఈనాడు తెలుగు దినపత్రికలు ఇంకొక ఆయన రాస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక పత్రికలు పెట్టుకుంటారు. మరి రైతులు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు రాసటో నాదులు కరువైనరని చెప్పి అందరు కూడా ఒక్కొక్కరు ఒక 5,000, 10,000, 20,000, 30,000 చందాలు వేసుకొని ఆంధ్రజ్యోతిలోనో ఏదో పత్రికలను ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చేదాకా ఇలా పరిస్థితి దిగజారిందంటే అసలు రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నదా? అసలు రాజ్యాంగం ఏం చెప్తున్నది? ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైతన్నలకు గౌరవంతో బతికే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పేసి భారత రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. 39 సంపద ప్రజలకు ఉండాలి అని చెప్పి ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ధన మాన ప్రాణాలు కాపాడాలనే ఈరోజు మనం ప్రభుత్వాలకు అధికారాన్ని ఇస్తాం, పార్టీలకు అధికారాలు ఇస్తాం. ఆ పార్టీ పోయి మన ధనమాన ప్రాణాలు కాపాడాల్సిన పార్టీలు ఇలా మన ధనం ఎక్కడుందో దొంగలాగా రాత్రిపూట లంచ బిడ్డలు ఎక్కడున్నాయో అని చెప్పి టార్చ్ లైట్లు పట్టుకొని 50 మండలు పట్టుకొని మిరపకాయలు పట్టుకొని వచ్చి నిమ్మకాయలు పట్టుకొని వచ్చి మన భూములలో కూర్చుంటున్నారు ఈ దొంగలు. మిత్రులారా, ధరణిని భూభారతిగా మార్చిండా? మార్చిన తర్వాత మీరు నమ్మరు, మీ గుండెల మీద రాసి పెట్టుకొని దొంగల చేతికి తాళాలు ఇస్తే ఎట్లుంటుంది నేను చెప్తా. భూభారతి పోర్టల్ దాన్ని తీసుకుపోయి ఎన్ఐసిలో 7వ ఫ్లోర్ లో పెట్టిండ్రు. ఎన్ఐసి అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. బూరుగుల రామకృష్ణారావు భవన్ లో దాని పక్కనే ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఉంటుంది. దాంట్లో పెట్టిండ్రు దాని సర్వర్లన్నీ.
దాని చాబీ ఎవరి దగ్గర ఉంటుందంటే కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరనే ఉంటది. దాంట్లో ఏ చిన్న చేంజ్ చేయాలన్నా మంత్రికి పోవాల్సిందే ఫైలు. ఇది రూలు. సిసిఎల్ఏ అంటే ఎంఆర్ఓ నుంచి ఆర్టీఓ పోవాలి, ఆర్టీఓ నుంచి కలెక్టర్ పోవాలి, కలెక్టర్ నుంచి సిసిఏలో పోవాలి, సిసిఏ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ఇప్పుడు ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోతేనే ఆయన ఓకే అంటేనే చాపీ తెలుస్తుంది. మీరు నమ్మరు మిత్రులారా, 2 నెలల క్రితం తెలంగాణ భవన్ లో ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టినా. ఏమని పెట్టినా తెలుసా? 22,000 మంది రైతుల భూములు వాళ్లకు తెలవకుండానే నా భూమి మల్లన్న పేరు మీకు చేయబడ్డది, మల్లన్న భూమి మధుకర్ పేరు మీకు చేయబడ్డది, మధుకర్ భూమిని లచ్చన పేరు మీదకి చేయబడ్డది, ఇంకొక భూమిని జామరావు పేరు మీద చేసిండ్రు. జనరల్ గా మీకు 1B పాస్బుక్ రావాలంటే తప్పకుండా మీరు డిజిటల్ సిగ్నేచర్ పెట్టాల్సిందే. అవునా కాదా? ఎంతమందికి తెలుసు రూలు? 1B పాస్బుక్ రావాలంటే, స్లాట్ ఓపెన్ కావాలి, స్లాట్ బుక్ చేసుకోవాలంటే నువ్వు డిజిటల్ సిగ్నేచర్ పెడితేనే నీకు మెసేజ్ వస్తుంది. అవునా కాదా? బరాబర్ వస్తుంది. కానీ ఈ 22,000